ఈ అమ్మలున్నారు చూడండి, కూతురు దగ్గరికి వస్తున్నామంటే చాలు పుట్టింటి నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుని అయితే వస్తారనమాట. ఉత్త చేతులతో వస్తానికి వాళ్ళకి అస్సలు మనసు ఒప్పనే ఒప్పదు. ఇక మా అమ్మ గురించి చెప్పాలంటే మాటలే ఉండవు అనమాట. ఇక ఏదో ఒకటి తీసుకుని వస్తానే ఉంటుంది అనమాట నాకు ప్రతిసారి. నిన్న కూడా వచ్చేటప్పుడు కొన్ని అయితే తీసుకుని వచ్చింది. ఇంటి దగ్గర పిన్ని వాళ్ళకి నిమ్మకాయ చెట్టు ఉంటే ఇక ఆ నిమ్మకాయలు ఇస్తే పిన్ని అమ్మ పచ్చడి అయితే పెట్టి ఇక నాకైతే ఒక డబ్బా తీసుకుని వచ్చింది. ఇక టమాటా పచ్చడి కూడా తెచ్చింది. పచ్చడి ఉంది కానీ నా దగ్గర అయిపోలేదు, మళ్ళీ ఇంకొక డబ్బా అయితే తీసుకుని వచ్చింది. అలాగే కరివేపాకు ఇంకా చెట్లు ఉంటాయి కదా పల్లెటూరులో, అవైతే కోసుకుని వచ్చింది. ఇక మా ఇంట్లో మాత్రం గోరింటాకు చెట్టు మాత్రం చాలా పెద్ద చెట్టు అనమాట, అందరు కోసుకెళ్తూ ఉంటారు. ఇక నాకు ఇష్టం అని చెప్పి గోరింటాకు అయితే తీసుకుని వచ్చింది. ఇక బాలామృతం పిండి నెలలా వస్తానే ఉంటుంది, అదొక ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చింది. నిమ్మకాయ పచ్చడి డబ్బా ఓపెన్ చేయగానే అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిందో నాకైతే అప్పటికప్పుడే అన్నం అయితే తినాలనిపించింది. కొంచెం అయితే మాత్రం టేస్ట్ చేశాను ఎలా ఉందని, పుల్లగా ఎంత బాగుందో. ఈ పచ్చడి నిజం చెప్పాలంటే నేను చాలా సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ ఇప్పుడే తింటున్నాను. వీటితో పాటు మందార మగ్గులు కూడా తీసుకుని వచ్చింది. పొద్దున్నైతే పూజ చేసేటప్పుడు దేవుడికి అయితే పెట్టాను. ఇక కుక్కర్ ఒకటి కొనిందంట, అదైతే తీసుకొస్తానికైతే వీలు పడలేదు, ఈసారి తీసుకొస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి. ఇంతకీ మీ అమ్మ వాళ్ళు ఏమేమి చేస్తారు?